everyone, I am Uday and welcome back to the world of Canva. In this video we are going to see about Canva. Canva అనేది మీ లైఫ్లో ఎప్పుడో ఒకసారి యూజ్ అయి ఉంటుంది అండ్ Canva అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫీల్డ్ వెదర్ యువర్ కాలేజ్ స్టూడెంట్ ఆర్ బిజినెస్ ఓనర్ అయినా ఫ్రీలాన్సర్ అయినా కంటెంట్ క్రియేటర్ అయినా ప్రతి ఒక్కరికి Canvaతో ఏదో ఒక యూజ్ అనేది ఉంటుంది. ఈ Canvaలో మనం సోషల్ మీడియా పోస్ట్ కావచ్చు, లేకంటే ప్రెజెంటేషన్స్, థంబ్నైల్స్ అండ్ బ్యానర్స్, లింక్డ్ఇన్ రెజ్యూమ్స్ ప్రతి ఒక్కటి మనం Canvaలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ Canvaలో మనకి టెంప్లెట్స్ అనేటివి ఉంటాయి, జస్ట్ వాటిని మోడిఫై చేసుకుంటే చాలు. సో ఇన్ని డిజైన్స్ అన్ని మనం Canvaలో అనేది ఈజీగా చేయొచ్చు. సో మీకు ఏం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను ఎలా యూజ్ చేయాలో Canva అనేది. అండ్ ఈ ఛానల్కి మీరు ఎవరైతే కొత్తగా వస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సో ఇప్పుడైతే Canva ఓపెన్ చేసుకుందాం. ఇదైతే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి దీంట్లో ఏమేమి క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కావచ్చు, షీట్స్, డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్ అండ్ ప్రెజెంటేషన్, సోషల్ మీడియా. దీని మీద క్లిక్ చేసినట్టయితే సోషల్ మీడియాకి సంబంధించి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌కి రిలేటెడ్ ఏమైనా క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్ అలా ఉంటాయి. అండ్ ఫేస్‌బుక్ కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ లింక్డ్ఇన్‌లో ఆల్సో సేమ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనం ఫోటో ఎడిటింగ్ కూడా యూజ్ అవుతుంది. అండ్ వీడియో ఎడిటింగ్‌కి అండ్ ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా Canvaలోకి మన వీడియో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మోర్ ఆప్షన్‌లో ఇంకా మనకి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనము దీంట్లో డిజైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ డిజైన్ చేసుకుందాం. మీరు ఇక్కడ పైన టాప్‌లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! ఇక్కడ కూడా మనము ఆహ్, సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్. సో ఇప్పుడైతే మనం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అనేది డిజైన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డిజైన్ సెక్షన్‌లో మనకి టెంప్లేట్స్ అనేటివి ఉంటాయి. సో మనకి ఎలాంటి మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఇక్కడ టెంప్లేట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీంట్లో ఈ టెంప్లేట్స్‌లో మనకి పెయిడ్ టెంప్లేట్స్ అండ్ ఫ్రీ టెంప్లేట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి మీరు క్రౌన్ సింబల్ అయితే ఉంది కదా! ఈ క్రౌన్ సింబల్ ఏమంటే ఎవరికైతే Canva ప్రో వర్షన్ ఉంటుందో వాళ్ళు మాత్రం దీన్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఇంకా ఇక్కడ ఏం లేదు చూడండి, క్రౌన్ సింబల్ ఏం లేదు. ఇదైతే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనం ఏదైనా ఒక కార్ రిలేటెడ్ ఏదైనా ఒక పోస్ట్ అనేది మనం ఇప్పుడు డిజైన్ చేసుకుందాం. సో ఈ టెంప్లెట్స్లో మనం ఇక్కడ పైన సెర్చ్ చేసుకోండి కార్ అని. ఏదైనా ఒక చిన్న కీవర్డ్ అనేది ఇచ్చినట్టయితే దానికి రిలేటెడ్ టెంప్లెట్స్ అనేది అది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఈ టెంప్లెట్ అయితే తీసుకుందాం. ఇప్పుడు మీకు దీంట్లో ఇదైతే మనకి కస్టమ్ టెంప్లెట్. దీంట్లో మనం కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ కావాలంటే అది మోడిఫై చేసుకోవాలా. ఇక్కడ టెక్స్ట్ అని చూడండి, ఈ టెక్స్ట్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పిక్చర్ ఇప్పుడు మనం కార్ ఏదైనా చేంజ్ చేయాలనుకోండి, ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలిమెంట్ సెక్షన్లో మనకి ఏమైనా పిక్చర్స్ కావాలన్నా, గ్రాఫిక్స్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా, స్టిక్కర్స్, ఫొటోస్, ఫ్రేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్ కావాలనుకోండి, కార్ సెర్చ్ చేయండి. ఇక్కడ కార్లో మనకి గ్రాఫిక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఫొటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. సో ఈ గ్రాఫిక్స్ చూసుకున్నట్టయితే ఏమంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఏమి ఉండదు. సో ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ ఇమేజ్ మాత్రమే ఉంటుంది. ఇవైనా యాడ్ చేసుకోవచ్చు, లేకంటే ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ గ్రాఫిక్స్లో అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు, ఓన్లీ ఇమేజ్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ ఫొటోస్లో అయితే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈ పిక్చర్ తీసుకున్నట్టే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది చూడండి. ఇలా అయితే మనకి గ్రాఫిక్స్లో అయితే ఇలా ఉండదు, మనకి బ్యాక్గ్రౌండ్ అయితే క్లియర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ తీసుకోండి, దీనికి చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి దీంట్లో ఏముండదు. ఈ పిక్చర్లో అయితే మనకి బ్లాక్గా బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. సో అది డిఫరెన్స్ గ్రాఫిక్స్కి, ఫొటోస్కి. సో ఇక్కడ మనం ఫోటోనే తీసుకుందాం. కొన్ని పిక్చర్స్లో మనకి PNG ఇమేజెస్ కూడా ఉంటాయి, కొన్ని PNG పిక్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఏమంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఏమి ఉండదు. సో ఇక్కడ మనం ఈ కార్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఈ కార్లో ఇప్పుడు మనం ఇది వన్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ కార్కి మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కడైతే గ్రీన్ రిలేటెడ్ ఉందో అక్కడ మనం గ్రీన్ కలర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రెడ్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ చూడండి, రెడ్ అయితే మనకి చేంజ్ అయింది. అండ్
దెన్ మనం ఇప్పుడు టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఈ టెక్స్ట్ అనేది ఉంది కదా, ఈ టెక్స్ట్ ఆప్షన్లో మనం ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఏదైనా టెక్స్ట్ కావాలంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఇక్కడే మనకి ఆల్రెడీ ఇచ్చారు కదా, ఈ టెక్స్ట్ని అయితే మనం చేంజ్ చేసుకున్నాం. సో దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్ అండ్ కలర్, బోల్డా, ఇటాలికా అండ్ కింద అండర్లైన్, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ దీనికి ఎఫెక్ట్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇదైతే టెక్స్ట్ ఇచ్చాం. సో మనం దీంట్లో ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అండ్ ఇది మనం బోల్డ్ కావాలంటే బోల్డ్ గా కూడా పెట్టుకోవచ్చు అండ్ సైజ్ కూడా ఇక్కడైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం టెక్స్ట్ చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ టెక్స్ట్ సెక్షన్లో మనకి ఏ టెక్స్ట్ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇది యాడ్ చేసుకుంటున్నా. సో ఈ టెక్స్ట్ మనకి ఇమేజ్ బ్యాక్ సైడ్ మనకి టెక్స్ట్ కావాలంటే కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ నొక్కినట్టయితే మనకి బ్యాక్ సైడ్ అనేది వస్తుంది. సో మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు దీన్ని టెక్స్ట్ కావాలంటే మొత్తం సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ టెక్స్ట్ సెక్షన్లో మనకి ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. మనకి దీనికి లెటర్ స్పేసింగ్ అండ్ లైన్ స్పేసింగ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలైన్మెంట్ కూడా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ స్పేసింగ్ దగ్గర మనము లెటర్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి అండ్ లైన్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి అది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో అండ్ సైజ్ మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ సో మనం దీనికి కావాలన్నా మనం ఇక్కడ టెక్స్ట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సైజ్ కొంచెం తగ్గించుకున్నాను.
అండ్ మీకు ఇక్కడ ఏ టెక్స్ట్ స్టైల్ కావాలంటే ఆ టెక్స్ట్ స్టైల్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ మనం దీనికి కావాలంటే కొంచెం బ్యాక్‌గ్రౌండ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలిమెంట్ సెక్షన్‌లో. సో యాహ్! సో ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడ్ మ్యాజిక్ రికమెండేషన్స్ అనేది మనకి వస్తుంది. యాహ్! సో ఇదైతే మనకి బేసిక్ ఫార్మాట్ పోస్టర్. దీనికి కావాలంటే ఇంకా కొన్ని యాడ్ కూడా చేసుకోవచ్చు. చూడండి సింపుల్, మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు దీనికి. మీ రిక్వైర్మెంట్ బట్టి మీ సాటిస్ఫాక్షన్ బట్టి మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే మనకి రొటేషన్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎంతవరకు ఎంత యాంగిల్లో రొటేట్ కావాలి. సో సిస్టంలో అయితే నా కార్ కంపెనీ యొక్క లోగో అయితే ఉంది. సో దాన్ని అప్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ అప్లోడ్ సెక్షన్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు మన ఫైల్స్ అనేటివి. సో ఇదిగోండి ఈ పిఎన్జి అనే ఇమేజ్ అనేది మనం అప్లోడ్ చేసుకుందాం. సో దీన్ని మనం ఇక్కడ మన టెంప్లెట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అండ్ ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది మనకి వద్దనుకుంటే దీన్ని క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడే ఆప్షన్ అనేది అయితే ఉంటుంది అండ్ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం సైజ్ అనేది. సో ఇదైతే మన బేసిక్ పోస్ట్ అండ్ మీకు ఎన్ని మోడిఫికేషన్స్ కావాలన్నా ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలిమెంట్ సెక్షన్లో. అండ్ మీరు కొత్త టెంప్లెట్ కావాలంటే ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీ సిస్టంలో ఉండేటివి ఏమైనా కావాలంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా ఇక్కడ చార్ట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ చూడండి మనం ఇంకా ఇది ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇది. అండ్ మనం ఇక్కడ ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ చూడండి ఫ్లిప్ కావాలంటే చేసుకోవచ్చు, హారిజాంటల్ ఫ్లిప్పా వర్టికల్ ఫ్లిప్పా అని. అండ్ మనకి ఈ మస్టాంగ్ కార్ వచ్చి మనకి యుఎస్ లో మేడ్ అయింది కాబట్టి దానికి రిలేటెడ్ గా ఏదైనా ఒకటి పెడదాం. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మనం దానికి సో మనకి ఎక్స్ట్రా టెక్స్ట్ కావాలంటే ఇక్కడ టెక్స్ట్ సెక్షన్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ టెక్స్ట్ కలర్ అయితే ఈ టెక్స్ట్కి మనం అయితే కలర్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంకా టెక్స్ట్ కలర్లో పోయి మనం ఏ కలర్ అంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ ఇస్తున్నా. సో ఇదైతే బేసిక్ ఫార్మాట్. మీకు ఇంకా కావాలంటే మీరు కొత్త టెక్స్టైల్స్, గ్రాఫిక్స్, ఎలిమెంట్స్ మీరు ట్రై చేసుకోవచ్చు కావాలంటే. ఇదైతే నేను సింపుల్ బేసిక్ ఫార్మాట్ చూపిస్తున్నాను ఎలా యూజ్ చేయాలో.
ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. లైక్ ఫస్ట్ మనం ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకుందాం. యా, ఇప్పుడు దీని ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో ఈ ఆప్షన్స్ అన్ని మనకి ప్రో వర్షన్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇవైతే మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, షాడోస్ కావాలన్నా దీనికి షాడోస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, షాడో లైట్ గా షాడో తెలుస్తాను చూడండి. ఇక్కడ మనం ఇక్కడ బ్లర్ అమౌంట్, బ్లర్నెస్, ఆ డిజైన్ అనేది మనకి బ్లర్ ఎంత చేయాలి షాడోలో అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది అండ్ బ్లర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ క్లారిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు కావాలంటే. ఎంత డిస్టెన్స్ లో మనకి షాడో అనేది ప్లేస్ అవ్వాలి అండ్ ఇంటెన్సిటీ ఎంత విజిబుల్ కావాలి షాడో అనేది. సో ఇవి కొన్ని ఆప్షన్స్. అండ్ మనం దీన్ని క్రాప్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నాకు ఈ ఒక్క డిజైన్ కావాలనుకోండి, దీన్ని మాత్రం క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది క్రాప్ చేసుకొని ఇది ప్లేస్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇదైతే మన ఫైనల్ డిజైన్. అండ్ మనం డౌన్లోడ్ చేసుకునేకి ఇక్కడ మనం ఏది ప్రో వర్షన్ యూజ్ చేయలేదు కాబట్టి మనకి డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ఇక్కడైతే మనం ఫైల్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ పోస్ట్ లో ఏమైనా లైక్ యానిమేషన్స్, లైక్ లైట్ గా వీడియో కంటెంట్ ఉంటే మీరు MP4 లో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే మనం ఏం వీడియో కంటెంట్ అండ్ యానిమేషన్స్ ఏం యూజ్ చేయలేదు కాబట్టి JPG ఫార్మాట్ సరిపోతుంది. అండ్ క్లారిటీ అయితే ఫిక్స్డ్ గా ఉంటుంది. మనకి ప్రో వర్షన్ లో అయితే మనం ఇంకా హై క్వాలిటీ చేసుకోవచ్చు, బట్ ఈ క్వాలిటీ కూడా మనకి చాలా బాగానే వస్తుంది. సో వన్స్ డౌన్లోడ్ అయిపోయినాక మనకి ఏ నేమ్ తో సేవ్ చేసుకోవాలని అడుగుతుంది. సో ఇది మన ఫైనల్ పోస్ట్. సో ఇలానే మీరు చాలా ట్రై చేయొచ్చు, చాలా డిజైన్స్ ఉన్నాయి, మీరు చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. క్యాన్వాలో థౌజండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. సో నేను క్యాన్వా 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇవైతే నా రీసెంట్ డిజైన్స్, నేను రీసెంట్ గా డిజైన్ చేసినవి ఇవి పోస్ట్. సో ఇప్పుడైతే మనం వీడియో ఎడిటింగ్ చూద్దాం. పైన ఇప్పుడు టాప్ లో ప్లస్ సింబల్ ఉంది కదా, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వీడియో ల్యాండ్స్కేప్. సో దీనికి కూడా సేమే, మనకి టెంప్లెట్స్ అనేటివి చాలా ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. దాని నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇందాక కారుకు సంబంధించిన పోస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు కూడా మనం కార్దే చేద్దాం, కార్ రిలేటెడ్ పోస్టే. సో యా, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మన ప్రీవియస్ గా మనం చేసాం చూడండి, ఆ కారే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ గా చేసుకుందాం. సో దీన్ని అయితే మనం టైం లైన్ అని అంటాం. ఇక్కడ మనకి మనం ఏవైతే క్లిప్స్ యాడ్ చేసామో ప్రతి ఒక్కటి మనకి ఈ టైం లైన్ లోనే చూసుకోవచ్చు. సో ప్రెసెంట్ క్లిప్ అయితే ఇది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ టెక్స్ట్ కూడా చేంజ్ చేసుకుందాం. సో దీన్ని కూడా సేమ్ మనకి ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని మనం ఫాంట్ చేంజ్ చేసుకోవాలన్నా, లైక్ ఇప్పుడు చూడండి. సో ఈ ఫాంట్ అయితే మనం చేసుకుందాం. సైజ్ అనేది మనం డిక్రీజ్ చేసుకోవాలి. లేకంటే ఇక్కడ మనం నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఈ ఫాంట్ సైజ్ మీద మనం డబుల్ క్లిక్ చేసి నెంబర్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 75 ఇద్దాం. యా, అండ్ దీనికి కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఈ టెక్స్ట్ కలర్. అండ్ ఇది మనం ఇప్పుడు ఎలానో వీడియో చేస్తున్నాం కాబట్టి దీనికి యానిమేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, టైప్ రైటర్, అసెంట్, షిఫ్ట్, ఇలా చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి.
bring me back to the world. Standing alone, where I go, light shining bright, but still I'm low. Searching for home, feeling so lost, finally found at any cost. సో దీనికి కావాలంటే మనం ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ అంటే మనకి టెక్స్ట్కి సంబంధించిన ఎఫెక్ట్ లైక్ గ్లో, ఇక్కడ నియాన్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ లైట్గా గ్లిచ్ ఎఫెక్ట్ వచ్చింది చూడండి. సో ఇక్కడ మనకి ఆఫ్సెట్ అంటే గ్లిచ్ అనేది ఎంత డ్యూరేషన్లో స్టార్ట్ అవ్వాలి అండ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అని వస్తుంది. అండ్ డైరెక్షన్ చూసినట్టయితే మనకి ఏ డైరెక్షన్లో గ్లిచ్ ఎఫెక్ట్ అనేది ఉండాలి అని అది మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వచ్చినట్టయితే మనకి టెక్స్ట్ చుట్టూ బ్యాక్‌గ్రౌండ్ అనేది వస్తుంది కలర్. అండ్ దానికి ఎడ్జెస్‌లో మనం ఎంత కర్వ్ కావాలని రౌండ్‌నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్ప్రెడ్ అంటే బాక్స్ అనేది ఎంత లెంత్ ఎంత విడ్త్ ఉండాలి అని అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆర్ ట్రాన్స్‌పరెన్సీ అంటే ఎంత విజిబిలిటీ ఉండాలి, అంటే ఎంత కనిపించాలి అని అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ ఎఫెక్ట్‌కి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవి మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది ట్రై చేయండి. అండ్ ఇక్కడ కర్వ్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇది కర్వ్‌లో లాగా వస్తది. అండ్ దీనికి కర్వ్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా సేమ్ మనం యానిమేషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మనమైతే దీనికి రిలేటెడ్ యానిమేషన్ ఏదైనా ఇద్దాం. Gravity pull me down. Bring me back to the world. Standing alone, where I go, light shining. అండ్ మనకి వన్ క్లిప్ అయిపోయాక మనం దీనికి నెక్స్ట్ క్లిప్ అనేది ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి. మనం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్లిప్ అనేది. సో ఇక్కడ కూడా మనకి వేరే టెంప్లెట్ యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. లేకంటే ఈ ఎలిమెంట్స్తో మనం ఏదైనా యాడ్ చేసుకోవాలా, లైక్ పిక్చర్స్ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎలిమెంట్స్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ కొన్ని పిక్చర్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే వీడియో ఎడిటింగ్కి క్యాన్వా అనేది అంత ప్రొఫెషనల్ అయితే ఏం కాదు. జస్ట్ నార్మల్ వీడియో ఎడిటింగ్స్ అయితే చేసుకోవచ్చు, బట్ అంత ప్రొఫెషనల్గా అయితే ఉండదు. Hear the call, echoes of a distant home so small. Through the darkness, I'll find my way back to where I belong. Come what may. సో మనకి ఆప్షన్స్ కూడా ఏం అన్ని ఉండవు. కీ ఫ్రేమ్స్ లాగా అండ్ కలర్ గ్రేడింగ్ కూడా మనకి ఏం ఉండదు. జస్ట్ నార్మల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు స్మాల్ వీడియో ఎడిటింగ్స్కి. అండ్ ఇక్కడైతే మనము ఆ డ్యూరేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ ఎంత డ్యూరేషన్ వరకు మనకి ప్లే అవ్వాలని చెప్పి. సో ఈ క్లిప్స్ని అయితే మనం ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చి మనం స్క్రోల్ చేసుకోవచ్చు ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి. సో ఇప్పుడు నాకు ఇది ఫస్ట్ క్లిప్ కావాలనుకో, ఇక్కడ చూడండి ఇక్కడ బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది కదా. సో ఫస్ట్లో యాడ్ అవుతుంది, ఇక్కడ లాస్ట్లో యాడ్ అవుతుంది. సో ఇది ఫస్ట్లో యాడ్ అవ్వాలి అండ్ ఈ రెండు వచ్చి నాకు లాస్ట్లో యాడ్ అవ్వాలి.
సో ఇదైతే మన ప్రెజెంట్ క్లిప్. సో ఇక్కడ మనం లెంత్ అనేది తగ్గిద్దాం ఈ క్లిప్కి. సో ఈ మనం స్టార్టింగ్లో లెంత్ తగ్గించాలంటే స్టార్టింగ్లో మన కర్సర్ పెడితే ఇక్కడ ఇలా డబుల్ యారో సింబల్ చూపిస్తుంది కదా, అక్కడ మనం తగ్గించుకోవచ్చు లెంత్ అనేది. సో ఇది మన ఫైనల్ క్లిప్. మనం ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకో టెంప్లెట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. సో దీన్ని కూడా మనం ట్రిమ్ చేసుకుందాం. ట్రిమ్ చేసుకోవాలంటే చెప్పాను కదా, మనకి స్టార్టింగ్లో ట్రిమ్ చేసుకోవాలా, ఎండింగ్లో ట్రిమ్ చేసుకోవాలా. ఎండింగ్లో అయినట్టయితే ఎండింగ్లో కర్సర్ పెట్టుకొని మనం డబుల్ క్లిక్ ఇచ్చి మనం మూవ్ చేసుకోవచ్చు ఎంతవరకు కావాలంటే అంతవరకు. అండ్ ఇక్కడ మిడిల్‌లో మనకి ఏమైనా ట్రాన్సిషన్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ట్రాన్సిషన్స్ అనేది 2 క్లిప్స్‌కి మిడిల్‌లో మనం ట్రాన్సిషన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ట్రాన్సిషన్స్ అంటే 1 క్లిప్ నుంచి ఇంకో క్లిప్‌కి ఎలా రీడైరెక్ట్ అవ్వాలనేది మనం ట్రాన్సిషన్ అని అంటాం. సో ఇక్కడ ట్రాన్సిషన్ క్లిక్ చేసినట్టే ఇక్కడ చూడండి. డిజాల్వ్ అంటే స్మూత్ ట్రాన్సిషన్ అంటారు డిజాల్వ్‌ని. ఇప్పుడు ఇది క్లిక్ చేశాననుకోని ఇలా అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. ఇలా చూపిస్తుంది. అదే స్లైడ్ అనుకోండి, స్లైడ్ అనేది అవుతుంది ఇక్కడ. ఇలా స్లైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చానా ఉంటాయి ట్రాన్సిషన్స్ అనేటివి మనం చూజ్ చేసుకోవాలి. సో మనం ఇది క్రియేట్ చేసుకుందాం. సో మనం ట్రాన్సిషన్ యూజ్ చేయాలంటే క్లిప్ సైజ్ మినిమమ్ 2 సెకండ్స్ ఉండాలి ఈచ్ క్లిప్. లేకంటే ట్రాన్సిషన్ అనేది మనకి వర్క్ కాదు. సో అండ్ మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ సెక్షన్‌లో మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. I found my voice, now here I am, seeing it all from where I stand. Stars are guiding me, fire burning beautifully, reaching out now, reaching out. You held my hand and together we roam. Whoa, 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 whoa. But now I stand alone in my own. సో మనకి ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి యానిమేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ముందు చెప్పినట్టే. Gravity pull me down, bring me back to the world. Standing alone, where I go, light shining bright, but still I'm low. Searching for home, feeling so lost, finally found at any cost. You can stay now, wherever I roam. Oh, సో ఇది మన ఫైనల్ వీడియో. stand alone in my own. Bring me back. Whoa, bring me back. సో ఇలా మనకి ఇదైతే నేను బేసిక్ ఫార్మాట్ చూపించాను ఎలా యూజ్ చేయాలో. సో ఇలా మీరు ఎన్ని క్లిప్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, ఎలిమెంట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ న్యూ టెంప్లెట్స్ కావాలంటే ఇక్కడ ఫస్ట్ మనం ప్లస్ సింబల్ని క్లిక్ చేసి ఏ టెంప్లెట్ కావాలో ఆ టెంప్లెట్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ టూల్ సెక్షన్లో మనం ఏమైనా డ్రా చేయాలన్నా డ్రా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ మనకి ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. Home so small, through the darkness I'll find my way back to where I belong. Come what may. అండ్ ఇలానే మనకి ఇక్కడ నోట్ సెక్షన్ ఉంటుంది. మనం ఏమైనా నోట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం లైక్ పేపర్ టైప్లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం నోట్ చేసుకోవచ్చు ఏమైనా కావాలంటే. Bring me back to the world. అండ్ Be safe.
ఇక్కడ మనకి ఏమైనా టేబుల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా టేబుల్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు క్యాన్వాలో. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేటివి. సో ఇవైతే మనకి బేసిక్ టూల్స్, ఇవైతే బేసిక్ ఆప్షన్స్, బేసిక్ టూల్స్ అయితే చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. సో అండ్ ఇది ఇంపోర్ట్ చేసుకోవాలంటే సేమ్ ఇంతే, ఇక్కడ షేర్ ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి యానిమేషన్స్ ఉన్నాయి కాబట్టి MP4 ఫార్మాట్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయగానే సో ఇక్కడ చూడండి, ఈ వీడియో అనేది మనకి ప్రీమియం, ఈ వీడియో అయితే మనకి పెయిడ్ వర్షన్లోనే ఉంటుంది ఈ వీడియో. సో డౌన్లోడ్ అవ్వడం లేదు. ఇది డిలీట్ చేసేసి మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ అవ్వలేదంటే మీ వీడియోలో ఏదైనా క్యాన్వా ప్రోలో యూజ్ చేసే ఫ్యూచర్ ఏదైనా యాడ్ చేసుంటారు. అందుకనే మాక్సిమం ఎక్స్‌పోర్ట్ అవ్వకుండా ఉండడానికి కారణం అయితే అదే ఉంటుంది. ఒకసారి అది చెక్ చేసుకున్నట్టయితే ఇంకా ఇక్కడ డౌన్లోడింగ్‌లో ఉంది చూడండి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతానే మనం ఏ నేమ్‌తో సేవ్ చేసుకోవాలో సేవ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేటివి ఉన్నాయి. బట్ ఇవైతే మనకి బేసిక్ టూల్స్ అండ్ బేసిక్ ఆప్షన్స్. ఇవి తెలిస్తే మనం బేసిక్ డిజైన్ అనేది మనము క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.